గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడోకి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామందికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయండి. ఆయన అభిమానించే వాళ్ళు ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉంది అంటారు. ఆయన్ని వ్యతిరేకించే వర్గం ఆయన గురించి ఏదోదో మాట్లాడుతుంటారు. అయితే మీకు ఒక విషయం, మీకు వాస్తవంగా జరిగిన విషయాన్ని మీ ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తానండి. అదేంటంటే, ఎలక్షన్ ముందు మనందరికీ తెలుసు, చాలా కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లోకల్ కంపెనీస్ కానీ అన్ని పార్టీలకి ఫండ్ ఇస్తుంటాయి అనమాట. అంటే వాళ్ళకి అన్ని పార్టీలకి ఇస్తారు. అంటే ఏ పార్టీకి గెలిచినా వాళ్ళకి పని జరగాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలకి ఇస్తారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ 100 కోట్లు పార్టీ ఫండ్ ఆఫర్ చేశారట. 100 కోట్లు. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితంగా తిరస్కరించారట. ఆయన ఏం చెప్పారంటే, మీరు పెట్టే ఫార్మస్యూటికల్ కంపెనీ వల్ల ప్రజెంటు అక్కడ పక్కన గ్రామాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మీ పొల్యూషన్ వల్ల మీరు ఏదైతే 100 కోట్లు ఇద్దామనుకున్నారో ఆ 100 కోట్లతో మీరు ఆ పొల్యూషన్ రీసైక్లింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పారటండి. చూడండి ఎంత గొప్ప విషయం. ఇలాంటి విషయాలు చాలామంది తెలియదండి పవన్ కళ్యాణ్ గురించి. ఇలాంటి విషయాలు